భారత క్రికెట్కు ఈ సంవత్సరం మంచి జ్ఞాపకాలనే మిగిల్చిందని చెప్పాలి. ఈ సంవత్సరంలోనే భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ 7 పరుగులతో విజయం సాధించాడు. ఈ క్రమంలోనే ఇండియాకు బిగ్ హిట్టర్లు దొరికారు. ఈ ఏడాది టీ20లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఇందులో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో సంజు శాంసన్ కు మంచి రికార్డు ఉంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. సంజు 13 మ్యాచ్ల్లో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 436 పరుగులు చేశాడు. శాంసన్ ఈ సంవత్సరం 2 సెంచరీలు చేశాడు. 31 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్రతిభ కనబరిచాడు. భారతీయ టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 18 మ్యాచ్ల్లో 4 అర్ధ సెంచరీలతో సహా 429 పరుగులు చేశాడు. 22 సిక్సర్లు కొట్టాడు. అయితే అతను ఈ ఏడాది 1 సెంచరీ కూడా చేయలేదు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అయినప్పటికీ అతను ఈ సంవత్సరం ఆడిన మ్యాచ్ల్లో తనదైన ముద్ర వేశాడు. రోహిత్ శర్మ 11 మ్యాచ్ల్లో 378 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ కూడా ఉంది. డైనమిక్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా 17 మ్యాచ్ల్లో 352 పరుగులు సాధించాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది. హార్దిక్ పాండ్యా ఈ సంవత్సరం 11 సిక్సర్లు బాదాడు. అటు బంతితో కూడా బాగా రాణించాడు. తిలక్ వర్మ ఈ సంవత్సరం బాగా మెరిశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగిపోయాడు. కేవలం 5 మ్యాచ్ల్లో అతను 306 పరుగులు సాధించాడు. టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా చెప్పుకోతగ్గ ఇన్నింగ్స్లే ఆడినప్పటికీ కీలక సమయంలో భారత్కు అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి.